దేవునికి స్తోత్రములు. చూస్తున్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట గురించి ధ్యానించుకుందాం. కొన్ని మాటలుగా ధ్యానించుకుందాము. అది వచ్చేసి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చదువుకున్నట్లయితే, యేసు, తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకి చీట్లు వేసిరి. ఇక్కడ మనకి వచ్చిన మొదటి వాక్యం ఏంటంటే, మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు. మరి ఇదంతా ఎందుకోసం? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము మన కొరకే కదా ఆయన మరి పరలోకం నుంచి భూలోకంకి వచ్చి మరి పుట్టి జన్మించి మరి కన్యక గర్భమందు జన్మించి తను మనందరి పాపముల నిమిత్తమై మన దోషముల నిమిత్తమై ఆయన మరి మరణపాలయ్యాడు. మరి సిలువలో మరణం అయిపోయారు. సిలువలో మరి తన ప్రాణాన్నంతా మరి రక్తధారలుగా కార్చారు. ఎందు గురించి ఇవన్నీ అంటే మన కోసమే కదా. మరి మనందరి మీద దేవుడికి ప్రేమ ఎంతగానో ఉంది కాబట్టి మనందరి నిమిత్తమై మన పాపాలని మనం చేసిన తప్పులని పాపాలని ఆయన మీద భారం మోసుకొని మరి ఆయన మన నిమిత్తమై ఆయన బలియాగమయ్యాడు. ఎక్కడ అంటే గొల్గొతా కొండ మీద మరి ఆయన సిలువ మీద ప్రాణత్యాగం చేశాడు కదా. అలాంటి సమయంలో ఇచ్చిన మొదటి మాట అనేది ఇది. మరి సిలువ అంటే ఏంటంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, సిలువ దగ్గర పాపాలకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఎందుకనంటే సిలువలో ఆయన ప్రాణత్యాగం అయిందే మన పాపాల నిమిత్తమే కదా. కాబట్టి మనం ఎప్పుడైతే సిలువ యొద్దకు వెళ్ళి ఆయన మరి సన్నిధానంలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తూ మోకాళ్ళుని ప్రార్థన చేసి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించుమని అడిగినప్పుడు మన పాపాలందరికీ ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది. సిలువ యొద్ద సాతాను యొక్క తల చితకగొట్టబడుతుంది. ఎందుకనంటే సాతాను యొక్క తల ఎందుకు చితకగొట్టబడుతుందంటే, మనం ఎప్పుడైతే పాపము చేస్తామో సాతాను తల ఎత్తుకోబడుతుంది. అదే మనం చేసిన పాపం నిమిత్తమై క్షమాపణ కోరినప్పుడు తన తల దించుకున్నట్టే కదా. అప్పుడు ఏమవుతుందంటే సాతాను యొక్క తల అనేది చితకగొట్టబడుతుంది. కాబట్టి మనం సిలువ యొద్దకి వెళ్ళినప్పుడు, మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధానంలో వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే మోకరించి మరి తలలు వంచి మోకరించి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించము, నా కొరకే నువ్వు ప్రాణత్యాగం చేసావు, నా కొరకే నువ్వు సిలువలో ప్రాణత్యాగం చేసి మరి అంతటి ఎర్రటి ఎండలు, మరి మార్చి నెలలో ఎలా ఉంటాయండి ఎండలు, మరి ఈ ఎండలకి, ఇంత విపరీతమైన ఎండలకి మనం రోడ్డు మీదకి వెళ్ళి 1 నిమిషం చెప్పులు లేకోకుండా నడిచి చూడండి, నడవగలుగుతారో ఎవరైనా? నిమిషం కాదు కదా. చెప్పులు ఉండి మనం అన్ని డ్రింక్స్ వాటర్స్ అన్నీ తీసుకున్నా కానీ అంత ఎండలో మనం 2 నిమిషాలు పోయి నడిస్తేనే దాహం వేస్తుంది, కళ్ళు తిరుగుతాయి. కొంతమందికి అయితే ఇంకా చక్కెర వచ్చి పడిపోతారు కూడా. అట్లాంటిగా ఉన్నాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఏం చేశారు? అంతటి ఎర్రటి ఎండలో ఉదయం 9 నుంచి మొదలుకొని ఆయన మరి గొల్గొతా కొండ మీదకి సిలువని మోసుకొని కొరడా దెబ్బలతో మరి వెళ్తూ మరి ముఖం మీద ఉమ్ము వేశారు, మరి కొట్టారు, మరి దూషించారు, బూతు మాటలు పలికారు, ఎంతగానో అన్నారు. కానీ అవన్నీ ఓర్చుకున్నారు. ఎవరి కోసం? మనందరి కోసం, మనందరి పాపాల కోసం, మనము రక్షణ మార్గంలోనికి రావాలని. మరి మనమంటే ప్రేమ ఎందుకు దేవుడికి ఇంత అంటే, దేవుడు మన వాక్యంలో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది బైబిల్ వాక్యంలో. మరి ఆ రకంగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకై ప్రాణత్యాగం చేయడానికి మరి భూలోకానికి మరి కన్యక గర్భమందు జన్మింపజేసి మన కొరకు మరి 33 సంవత్సరాలు ఆయన మరి బ్రతికి మరి ప్రవచనాలు ఎన్నో పలికి ఎన్నో అద్భుత కార్యములు చేసి మరి ఈ విధంగా సిలువలో చనిపోతున్నప్పుడు పలికిన మొదటి మాటగా మనం చూసుకుంటున్నాం. సాధారణంగా మనం ప్రతి ఒక్కరిని చూస్తుంటాం. నార్మల్గా చిన్న దెబ్బ తగిలితేనే, చిన్నగా ఏమన్నా అయిందనుకో, ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఎవరైనా చిన్న దెబ్బ తగిలితేనే ఏం చేస్తాం? గట్టిగా అరుస్తాం. మన దెబ్బ కోపం అంతా ఎదుటివారి మీద చూపించేస్తాం కదా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఏం చేస్తున్నారంట, అంత రక్తం ఏరులై పారుతున్నా కానీ మరి
ఆయన రక్తము ఏర్లే పారుతుంది మరి మొత్తం, అంత ఏర్లే పారుతూ చర్మం అంతా చీల్చబడి ముఖం మీద ముళ్ళ కిరీటం అవన్నీ ఉన్నా కానీ ఆయన మాత్రం మనలాగా ఎదుటివారి మీద కోపాన్ని ఉంచకుండా మనందరి మీద ఏమని చెప్తున్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అంటే అక్కడ దేవుడు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు అనేది కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే నార్మల్ వ్యక్తులు అయితే కోపగించుకుంటారు, అరుస్తారు, లేకపోతే ఇంకా కోపంని తట్టుకోలేం. మనిషికి ముఖ్యమైనది కోపం ఎక్కువ వస్తుంటుంది. కానీ అలాంటి కోపాన్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఇక్కడ అణిచివేసుకొని అసలు దేవునికి కోపం అనేది లేకుండా మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తారు, అరుస్తారు, కోపపడతారు ఎదుటివారి మీద. ఇంకా ఆ తగిలిన దెబ్బకు కానీ ఏమైనా బాధ కలిగితే దాని మీద భారమంతా ఎదుటివారి మీద వేసి అరుస్తారు, ఏమేమో అంటారు. కానీ ఇక్కడ ప్రభువారు యేసుక్రీస్తు మాత్రం ఏం చేశారంటే మనందరి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఏం చెప్పకుండా ఇంకా వాళ్ళ తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి యెహోవా దేవునికి ఏమని చెప్తున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు అనేది తెలియకనే చేస్తున్నారు. కాబట్టి వీరిని క్షమించమని మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తమై మరి చెప్తున్నారు. అలాగా ఆ సమయంలో మరి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి ప్రభువారు ఆ మాట పలుకుతున్నప్పుడు మనం ఎంత ఆయన లోపల ఉన్న హృదయం, దయాళుత్వము, మరి ఆ ప్రేమ అదంతా మనం చూసినట్లయితే ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణామయుడు అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా మన కొరకు కొంచెం మనకేమైనా అవసరం వస్తే ఏమైనా ఇమ్మంటే అప్పుగా కానీ ఏమైనా అవసరతకు కానీ ఒక వస్తువు కానీ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్నే మనందరి నిమిత్తమే ప్రాణ త్యాగాన్ని చేశాడు. మరి ఎందుకు? మనందరి నిమిత్తం మనము మారాలి, మనము రక్షణలోనికి రావాలి. చెడు సహవాసాల్లో, చెడు నడతల్లో, చెడు చూపుల్లో, చెడు మార్గాల్లో మనం ఉండకూడదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకుంటున్నారంటే మనం మారాలి. ఆయన ఇంటెన్షన్ ఒకటి, ఏం లేదు, మనం మారాలి, మనము ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎంతగానో సంతోషపెట్టిన వారుగా అవుతాం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, ఎప్పుడైతే పాటలు పాడుతుంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో పరిచర్య చేస్తుంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ఆనందిస్తుంటారు కదా. కానీ మనం అలా చెయ్యం. సమయానికి సంఘానికి వెళ్తామంటే వెళ్ళము. ఇప్పుడు ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో, క్రిస్మస్కో, లేకపోతే న్యూ ఇయర్కో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సంఘానికి. కానీ ప్రతి సండే, ప్రతి ఆదివారం సన్నిధానంకి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రోజు ఈ కుటుంబాలు ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా కొద్దిగా మంది ఉంటారు. కానీ అలా ఉండకూడదు. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. వీలైనంత మటుకు సమయం కుదుర్చుకొని బైబిల్ని చదువుకోవాలి. బైబిల్ని చదివితే ఏం జరుగుతుందంటే మన బైబిల్లో ఉన్న అంతర్యాలు మనకు తెలుసుకొని ఏ విధంగా మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని బాటలో మనం నడవాలనేది మనకి తెలుస్తుంది. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటున్నారు తన తండ్రితో అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అని అడుగుతున్నారు. అంటే క్షమించమని అడుగుతుంటే క్షమాపణ గుణం దేవుని దగ్గర ఉంది. అంటే మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, మనము నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించుము అని దేవుడు చెప్తుంది. నీ పొరుగు వారిని ప్రేమించమని ఏ విధంగా అయితే చెప్తాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటారో మనము క్షమించుకుంటుంటాం. ఎన్నోసార్లు మనం ఎన్నో తప్పులు చేసి మనమే ఒప్పుకోలేము, మనమే క్షమించుకుంటుంటాం. అలాగా ఎదుటి వారిని కూడా మనం క్షమించేవారిగా ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళ మీద పోయి నిందలు మోపడము, లేకపోతే ఎదుటి వారికి పోయి చెప్పేయడం కాకుండా మనం ఏం చేయాలంటే వారిని క్షమించాలి. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు క్షమాపణ కోరినప్పుడు మనం క్షమించడం అనేది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆయనకు మాదిరిగా మనల్ని నడవమని బైబిల్లో రాయబడింది కదా. యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరిగా నడవమన్న విషయంలో మొదటి మాటగా మనకి ఏం చూపిస్తుంటే క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి. ఎదుటి వారిని క్షమించాలి. ఎవరైనా తప్పు చేసినా, ఏమైనా మన మీద నిందలు మోపినా, ఎవరైనా ఏమైనా అన్నా మనం క్షమించేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలి అని డౌట్ వస్తుంది కదా. బైబిల్లోనే రాయబడి ఉంది. ఆదికాండంలో ఉన్నట్టుంది 7 మార్లు క్షమించాలా ప్రభు అంటే 7 మార్లు క్షమించినా కానీ మళ్ళీ తప్పు చేస్తే ఏంటి అంటే 77 మార్లు క్షమించాలి. కాదు, మళ్ళీ 77 మార్ల తర్వాత అంటే మళ్ళీ 777 మార్లు. అంటే ఎన్నిసార్లైనా మనం క్షమిస్తూనే ఉండాలి. క్షమించడం అనేది దేవుడు మనకి నేర్పించాడు. ఇక్కడ ఈ వాగ్దానం ప్రకారం మాత్రం ఆయన పలికిన మొదటి మాటగా క్షమించడం అనేది మనము ముఖ్యంగా తీసుకోవాలి. ఆయన ఇచ్చిన మనకి మాట అది.
ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి. సిలువ యొద్ద మనకి క్షమాపణ అనేది దొరుకుతుంది. ఎటువంటి పాపికైనా ఎలాంటి పాపం చేసినా కానీ క్షమాపణ అనేది మనము సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పాపిని ప్రభువా, మరి ఇక్కడ ఆయన ఎవరు సుంకరి ప్రార్థన ఎలా ఉంటుంది, పాపిని ప్రభువా నన్ను క్షమించుము అని తన కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక మరి రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మరి సుంకరి గారిని క్షమించాడా లేదా? మరి క్షమించాడు కదా. ఆ విధంగా మనం ఎంతటి తప్పులు చేసినా ఎంత పాపాలు చేసినా కానీ ఒక్కసారి మనం మారు మనసు పొంది దేవుని యొద్దకు వెళ్ళి సన్నిధానంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని మనం అడిగినట్టయితే దేవుడు క్షమించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ప్రభువు క్షమించడం అన్న మాటని మొట్టమొదటిసారిగా మరి సిలువలో పలికిన 7వ మాటలలో మొదటి మాటగా తను ఉచ్చరించారు. నీవు ఒకవేళ యేసుక్రీస్తును వ్యతిరేకించిన వాడివైనా కానీ, ఆయన ప్రేమను సువార్తను వేలి చేసిన వాడివైనా కానీ అలాంటి వ్యక్తివైనా సరే నిన్ను నీవు వ్యర్థముగా చేసుకోకుండా ఒక్కసారి సిలువ యొద్దకు ఉన్న యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయన వైపు చూచి పాపిని ప్రభువా నన్ను క్షమించుమని నీవు అడిగిన ఎడలా అడిగితే ఒకవేళ నువ్వు ఆ విధంగా నువ్వు తగ్గించుకొని మనం అడిగినప్పుడు మన పాపాన్ని క్షమించే ప్రభువు ఎల్లప్పుడూ మనకి సంసిద్ధంగా ఉంటాడు. మనం చేయుచున్నది తప్పు అని తెలిసి కూడా తప్పు చేసిన వ్యక్తులను మనము మారాలని ప్రార్థించాలి. ఎందుకంటే కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. కానీ తప్పులు చేసినా కానీ వారు మారాలి అని మనము అలాంటి వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. వారిని కూడా క్షమిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనం క్షమించే గుణం చూపించాడు కాబట్టి మనం క్షమించే కొలది వాళ్ళే ఏం చేస్తారంటే మారిపోతారు. ఆ విధంగా మొదటి మాటగా మనము చూసుకుంది ఏంటంటే క్షమాపణ నిమిత్తమై మనము దాని గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవ, నాయన సిలువలో పలికిన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటని నన్ను నాయన యేసయ్య నీ సేవకే వాడబడే విధంగా నీ మాటలుగా నేను ఇక్కడ మరి బోధించడానికి సహాయం దయచేసినందుకు నీకే వేలాది వందనాలు నాయన. మరి నాయన విన్న ప్రతి ఒక్కరు నాయన యేసయ్య క్షమాపణ గుణం కలిగి మరి ఇక మీదటైనా మేము ఎదుటి వారిని క్షమించేవారిగా మాకు కరుణను మాకు మరి అలాంటి గుణాన్ని దయచేయమని మిమ్మల్ని మీకు మాదిరిగా బ్రతకాలి కాబట్టి నైనా ఆ విధంగా మేము బతికే విధంగా మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందినాం పరమ తండ్రి. ఆమేన్.